బీజేపీ అలాగే ఎంఐఎం ఒకటే అనే భావనని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఎలా తుడిపేసుకుంటారు దాన్ని? నాకు ఇచ్చిందంటే సీటు బీజేపీ ఏఎంఐఎం ఒకటి కాదు, అంతే అంతే. నాకు ఇచ్చారంటేనే వాళ్ళు సీటింగ్ అయిపోయాయి. యు జస్ట్ ఫర్గెట్ ఇట్. ఏఐఎంఐఎం కెన్ నెవర్ బీ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ. ఎప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీ పరంగా ధర్మపరంగా స్నేహితులు కాదు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్, వీళ్ళ ఇంట్లో వేరే ఫంక్షన్ అంటే ఎవరెవరిని పిలిచినా అది వేరే కథ. మనం అది ఇందులోకి లాగకూడదు. పర్సనల్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ డిఫరెంట్. పర్సనల్ రిలేషన్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్, అది వేరు. కానీ పొలిటికల్గా, రాజ్యపరంగా, దాని తర్వాత ప్రజాస్వామ్యం పరంగా నాకు అవకాశం ఇచ్చారు అంటేనే వాళ్ళు తుడిపేశారు. ఫర్ ఎవర్ దే హ్యావ్ ఎరేజ్డ్ ఇట్ టు టెల్ పీపుల్ అండ్ టు టెల్ సో కాల్డ్ పొలిటికల్ పార్టీ. కాషాయ జెండా అంటేనే ఆగ్రహంతో ఊగిపోయే కరుడుగట్టిన ఎంఐఎం కార్యకర్తలు, నేతలు ఓల్డ్ సిటీ వేదికగా ఉన్నప్పుడు అసలే రంజాన్ మాసం, మీ ప్రచారం కావచ్చు, మీ ర్యాలీస్ అవ్వచ్చు సాఫీగా కొనసాగిస్తారనే నమ్మకం ఉందా? అసద్ ప్రచారానికి అడ్డుపడని ధీమా మీకు అనిపిస్తుంది? అసదుద్దీన్ గారు అడ్డుపడతానంటే పడనివ్వండి, దానివల్ల ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకే అర్థమైపోతుంది కదమ్మా. రెండోది, అసలు రంజాన్ మాసం అంటేనే వాళ్ళు చాలా శాంతంగా ఉండే మాసం. రంజాన్ మాసం అంటేనే వాళ్ళు భోజనం చెయ్యకుండా ఉపవాసం ఉండే కాలం. రంజాన్ కాలం అంటేనే వాళ్ళు అబద్ధాలు ఏమీ ఎటువంటి రూపేణా కూడా తప్పు మాట్లాడకుండా స్త్రీలను గౌరవించే కాలం. అటువంటి కాలంలో ఎవరూ కూడా మామూలు సామాన్య ముస్లిం ప్రజలు ఒక స్త్రీ బీజేపీ పార్టీ నుంచి వాళ్లకు మంచి చెయ్యడానికి, నాయనా మేము ఈ పథకాలు చేయాలనుకుంటున్నాము బాబు, మేము ఈ కోసమే మంచి చేయాలనుకుంటున్నామంటే కనుక ఆటంకాలు కలిగించడం కానీ, మాకు ప్రాణ నష్టాలు కలిగించడం కానీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కలిగిస్తున్నారు అంటే అది సామాన్య ప్రజలు కాదు, వేరెవరో స్వార్థ రూపంలో చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనం ఏం మాట్లాడుకోకర్లేదు తల్లి. అది రానివ్వండి, వచ్చిన తర్వాత ప్రజలకే అర్థమవుతుంది అతను ఎవరో. నిజంగా కనుక ఆయనకి ఢీకొని భేటీ తీసుకోవాలని ఉంటే నాలాగా పాలిష్డ్గానే రమ్మని చెప్పండి. డెఫినెట్లీ గివ్ దిస్ ఛాలెంజ్ టు మై బ్రదర్. ఓకే, అసద్కి ఛాలెంజ్ చేస్తున్నారు? తప్పకుండా ఇస్తాను. ఓకే, ఒకసారన్నా లెట్ us do a ప్రాపర్ ఫైట్ కదా. ఎందుకు కొట్టడము, రాళ్ళు ఇసరడము, యువకులను రెచ్చగొట్టడము, ఆ వీధులలో రానికుండా ఉండడము, స్టేజ్ మీద స్పీచ్లు ఇస్తుంటే రాళ్ళు ఇసరడము, ఇవన్నీ తెలుసు నాకు, ఇవన్నీ విన్నా నేను. వాటికి భయపడేలేదు, వంగేది లేదు, తగ్గేది లేదు. I know who I am. I am not just a woman if he's thinking. I am Rudrama who is back. కొంతమంది మీరంటే పడని వాళ్ళు అది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అంటారు. దాన్ని ఎలా చూస్తారు? అనేవాళ్ళదే ఉంది తల్లి. ఆనందపడి వాళ్ళని అని, ప్రపంచంలో ఆనందపడే హక్కు అందరికీ ఉంది. అలా వాళ్ళని అనుకోనివ్వండి. ఐ డోంట్ కేర్. ఐ బీన్ గివెన్ అ టాస్క్, ఐఎమ్ టువర్డ్స్ మై టాస్క్, దట్స్ ఇట్. మరికొద్ది రోజుల్లో మహిళా దినోత్సవం, హైదరాబాద్లో పాగా వేయబోతున్న మహిళగా, లేదంటే పోటీలో ఉన్న మహిళగా, వాట్ ఈస్ యువర్ విష్ ఆర్ మెసేజ్ టు ద ఉమెన్స్? స్త్రీలందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాం. అంతేనా? నేను గెలిచానంటే నా గెలుపు వాళ్ళందరి గెలుపు. సో ఇన్ అడ్వాన్స్ ఐ వుడ్ వాంట్ టు కంగ్రాచులేట్ మై విమెన్ ఫ్రెటర్నిటీ. మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్. మనందరం సాధిద్దాం, మనందరం సాధిస్తాము. ఇది మన గెలుపు. మనం ఇళ్లల్లో ఉన్నంత వరకు మనం ఎవరో ఎవరికి తెలీదు. కానీ ఎప్పుడైతే బాధ్యతను తీసుకుంటామో, అది ఇల్లైనా సరే, అది కాన్స్టిట్యువెన్సీ అయినా సరే, గెలుపును చూపిస్తాం, వెనకాడేదే లేదు. అందుకే స్త్రీ శక్తి అన్నా, పురుష శక్తి అని అనడంలా. ఐ నో దట్. రైట్. సో మొత్తానికి సికింద్రాబాద్ ఓటర్ హైదరాబాద్ ఎంపీగా బరిలో ఉన్నారు ఇప్పుడు. మరి పెళ్ళైంది కదా తల్లి, ఇల్లరికం తెచ్చుకోమంటారా చెప్పండి అల్లుడిని. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ సో మచ్. మిమ్మల్ని చూస్తే ఒక నిండైన రూపం, ఆ హావభావాలు, వ్యక్తిత్వం నిజంగా పాజిటివిటీకి అండ్ విన్నింగ్కి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ మీరు టికెట్ సాధించారు అంటే గెలుపు ఖచ్చితంగా రాబోతుంది అని మాకు అర్థమవుతుంది. బికాజ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ఇలా మీకు టికెట్ వచ్చింది, గెలుస్తారనే ధైర్యం కూడా. అమ్మవారు సదా నాతో ఉంది తల్లి.
అది ముందు నుంచి నమ్మిన వ్యక్తిని నేను. రైట్. అండ్ మీలాంటి చక్కటి మనసులు కూడా నాతో ఉన్నాయి.